తాజా 30 ఈ మధ్యకాలంలో విజయవాడ ఎంపీ కేసినేని నాని సొంత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. రవాణా శాఖ అధికారులు అవినీతిలో మునిగి తేలుతున్నారని పదే పదే ఆరోపిస్తున్నారు. తరచుగా మీడియాతో మాట్లాడుతున్నారు. రోడ్డుకు ఎక్కద్దు అని చంద్రబాబు ఆదేశిస్తున్నా కేసినేని లెక్క చేయడం లేదు. ఎందుకని? 2 కారణాల వల్ల కేసినేని నానికి చంద్రబాబు మీద తీవ్రంగా కోపం వస్తోందని సమాచారం. మొదటిది, 3 తరాలుగా ఉన్న బస్సుల బిజినెస్ నుంచి వైదొలగాల్సి రావడంతో కేసినేని నానికి చాలా బాధగా ఉంది. సుదీర్ఘ చరిత్ర ఉన్న తమ కుటుంబం బస్సులు తిప్పడం మానేస్తే కొత్తగా వచ్చిన వాళ్ళు చక్కగా ఆపరేట్ చేస్తున్నారనే బాధ కేసినేని నానిలో ఉందని తెలుస్తోంది. రెండోది, అత్యంత ముఖ్యమైనది, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ టీడీపీలో చేరేందుకు క్రమంగా సిద్ధపడడం. మొదట ఆయన పాలిటిక్స్ను వదిలేసి ల్యాంకో కంపెనీని దారిలో పెడదామనుకున్నారు. కానీ ల్యాంకో అనేది ఇప్పుడు ఒక అగ్నిపర్వతంలా మారింది. దాని జోలికి ఎవరు వెళ్ళినా తట్టుకోలేనంత స్థాయికి దిగజారిపోయింది. ఏకంగా 45,000 కోట్ల రూపాయల అప్పుల్లో మునిగిపోయింది. ఇలాంటి కంపెనీని ఒడ్డున పడేయడం బ్రహ్మదరం కూడా కాదు. అది దివాలా తీసిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో బిజినెస్ కంటే రాజకీయాలే మేలని రాజగోపాల్ భావిస్తున్నారు. అందుకే ఆయన చంద్రబాబును కలిశారు. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీలో చేరడం దాదాపుగా ఖాయమైంది. విజయవాడ ఎంపీ కేసినేని నాని లేదా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, ఈ ఇద్దరిలో ఎవరికో ఒకరికి రాజగోపాల్ ఎరుతు పెడతారని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తన రాజకీయ ప్రస్థానం ముగిసిపోతుందనే బాధ కేసినేనిలో ఉందని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే ఆయన చంద్రబాబుపై తిరుగుబాటు చేస్తున్నారని భావించవచ్చు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.